వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఫారెస్ట్ రేంజ్ అధికారి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎఫ్ఎస్ఓ, ఎఫ్బీఓలతో కలిసి 2 బృందాలుగా నిర్వహించిన రూటీస్ గస్తీలో భాగంగా అందిన సమాచారం మేరకు టేకు కలప రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకుని అటవీ శాఖ గోడాంకి తరలించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, అక్రమ అటవీ సంపదను తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ రేంజ్ అధికారి రఘునాథ్ రెడ్డి తెలిపారు. అటవీ ప్రాంతంలో అధికారులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారని, అటవీ సంపదను అక్రమంగా నరికివేత లేదా రవాణా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రఘునాథ్ రెడ్డి అర్లీ మార్నింగ్ మాకు అందిన రహస్య సమాచారం మేరకు నేను, మా ఎఫ్ఎస్ఓ గారు, ఎఫ్బిఓ గారు 2 టీములు డివైడ్ అయ్యి తిరుగుతున్నాము. మా ఒక ట్రాక్టర్ పట్టుకోవడం జరిగినది. ఇమీడియట్ ఆ టేకు ట్రాక్టర్ను మా ఆఫీస్ కాంపౌండ్లో పెట్టినాము. ప్రజెంట్ కేసు రాసాము. ఆ కేసు రాసి మా పై ఆఫీసులకు పంపిస్తాము. తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలో మేము చర్యలు తీసుకుంటాం. దీంట్లో పాల్గొన్నది ఎఫ్ఆర్ఓ పోరుమామిళ్ల రఘునాథ్ రెడ్డి, ఎఫ్ఎస్ఓ జీవి రమణ గారు, ఎఫ్బిఓ ఎం కృష్ణయ్య గారు, ఇంకో ఎఫ్బిఓ నారాయణ స్వామి గారు, మా స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది 2 జీపులలో తిరిగేసి మా రహస్య సమాచారం మేరకు మేము తిరిగి పట్టుకున్నాము. దానికి కేసు రాసాము. తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత దానిపై చర్యలు తీసుకుంటాం.